10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజాపాలనలో విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. స్కూల్స్ ప్రారంభం రోజునే విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ములుగు జిల్లా జెడ్పీహెచ్ఎస్ ఏటూరు నాగారంలోని పాఠశాలను విజిట్ చేశారు మంత్రి. పోటీ ప్రపంచంలో విద్యార్థులు స్టేట్ ర్యాంక్ కోసం కృషి చేయాలని చెప్పారు. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రులు దర్శరి సీతక్క గారికి, నెక్స్ట్ నైట్ వాచ్మెన్ వేకెంటీ ఉంది, ఇంత దాదాపు 30 గ్రామీణాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రులు దర్శరి సీతక్క గారికి, నెక్స్ట్ నైట్ వాచ్మెన్ వేకెంటీ ఉంది, ఇంత దాదాపు 30 చేయడం కానీ అటువంటి ఒక రీసెర్చ్ లాగా వర్క్ చేసి ఈరోజు గవర్నమెంట్ ఎందుకు మనం అనే ఒక టార్గెట్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి దృష్టి పెట్టుకొని ఈ శాఖ కూడా, విద్యాశాఖ కూడా సీఎం గారి దగ్గరే ఉంది. వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మొదటి రోజే పుస్తకాలు ఇవ్వాలి, బుక్స్ ఇవ్వాలని పెట్టడం, దాంతోపాటు యూనిఫామ్స్ కూడా మరి ఒక జత ఫస్ట్ ఇవ్వాలి, రెండో జత 15th ఆగస్టుకి ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో యూనిఫామ్స్ ఎప్పుడొచ్చేదో తెలియదు, కానీ ఇప్పుడు ఆ శాఖ కూడా మహిళల ద్వారా కుట్టించడం నా దగ్గరే ఉంది. విద్యాశాఖ ఏమో ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. బట్టలు కుట్టించే మహిళలందరూ కూడా నా శాఖలో మహిళా కుట్టి వాళ్ళకి ఇచ్చి కుట్టించినాము. ఎందుకంటే అందులో మీ అమ్మ ఉండొచ్చు, మీ అక్క ఉండొచ్చు, మీ అత్త ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. గతంలో ఎవరో ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు ఎప్పుడో ఇచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఎవరికైతే కుట్టడం వస్తుందో బట్టలు వాళ్ళకే మన యూనిఫామ్స్ ఇచ్చి వాళ్ళ ద్వారానే కుట్టించి, గతంలో ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు ఎప్పుడో ఎట్లనో ఇచ్చేది. అదేవిధంగా ఎవరైనా మన మహిళలు కుట్టినా వాళ్ళకి వచ్చేది 55 రూపాయలు, కానీ ఇప్పుడు 75 రూపాయలు పెంచి యూనిఫామ్కు జతకు 75 రూపాయలు ఇచ్చి కుట్టించి ఈ రోజు వరకు 30 లక్షల యూనిఫామ్స్ ఈ రోజు అంతటా కూడా పంచడం జరుగుతూ ఉంది.